అని పిలుస్తారు. స్థూల శరీరం అంటే కంటికి కనిపించే దాన్ని స్థూల శరీరం అంటారు. సూక్ష్మ శరీరం అంటే లోపట ఉన్నటువంటి మనస్సు, బుద్ధి ఏదైతే ఉందో దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఆ స్థూలంగా కనిపిస్తున్నటువంటి రూపాన్ని నువ్వేం చేయాలంటే సూక్ష్మ శరీరం యందు శాశ్వతంగా బంధించుకో. 365 రోజులు ఉంటాయి మనకి. 365లో 9 రోజులు మైనస్ చేయండి, ఎంత ఉంటాయి? ఆ మిగతా రోజులు ఏవైతే ఉంటాయి ఎన్ని ఉంటాయి? 356 ఎంతో ఉంటాయి. 360 రోజులు. అన్ని రోజులు కూడా 9 రోజులు ఆరాధించినటువంటి రూపాన్ని నువ్వు మనస్సు యందే నువ్వు ఆరాధన చేసుకో. మానస పూజ అనేది కూడా మనకి శాస్త్రంలో చెప్పారు. ఏదో ఇక్కడ వినాయకాయ నమః అనే విగ్రహం దగ్గరనే వేయడం కాదు. ఒక్కోసారి నువ్వు దూరంగా ఉంటావు, మంటపానికి రాలేని పరిస్థితి ఉంటుంది. ఏదో వాగు పెద్దగా వస్తుంది, మంటపం చేరుకోలేదు, అప్పుడు ఏం చేయాలి? ఆ రూపాన్ని మనస్సులోనే పూజించుకోవాలి. అందుకని 9 రోజులు ఆరాధించాలి. ఆ తర్వాత మనస్సులో నిత్యం కూడా ఆరాధించుకోవాలి. అందుకే అహర్నిశం, అహర్నిశం అంటే రేయింబవళ్ళు అని అర్థం. అగజానన పద్మార్కం గజానన అహర్నిశం అనేకదం. అనేకదం అక్కడికి పద విభాగం చేసుకోవాలి. అనేకదం. అనేకదం అంటే ఏమిటంటే అనేకములైనటువంటి, దమ్ అంటే దదాతి, ఇచ్చేటటువంటి వాడు. అహర్నిశం రేయింబవళ్ళు కూడా తపస్సు, సాధన, ఉపాసన చేస్తూ రకరకాలైనటువంటి కోరికలను కోరుతూ ఉంటారు. అనేక రకాలుగా కోరుతారు. ఒక ఆయన చదువు, ఒక ఆయన ఇల్లు, ఒక ఆయన సంపద, ఒక ఆయన పెళ్లి, రకరకాలైనటువంటి కోరికలు ఉంటాయి. అనేక రకాలుగా ఆరాధిస్తూ మరి ఎవరైతే వాంఛిస్తూ ఉన్నారో అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే, అనేక రకాలుగా ఆరాధించే తన భక్తులకి అనేక దంతం భక్తానాం అనేక భక్తులకి ఏకదంతం ఉపాస్మహే. ఉపాస్మహ అంటే ఉపాసన చేయటం, ఏకదంతం అంటే ఒకే దంతం కలిగినటువంటి వాడు అని అర్థం. కాబట్టి గణపతికి ఎన్ని దంతాలు ఉన్నాయంటే ఒకే దంతం. ఒకే దంతం ఎందుకుంది? మనకి ఎన్ని దంతాలు ఉన్నాయి? 32. ఎన్ని ఉన్నాయి? 32. 34 అంటున్నారు ఎవరు? 32 దంతాలు ఉన్నాయి మనకేమో 32 దంతాల. మనం ఆరాధించేటటువంటి దేవుడికేమో ఒకే దంతమా? ఏమిటి విడ్డూరం అని కూడా కొందరికి అనిపించవచ్చు. సహజంగా ఏనుగుకు 2 దంతాలు ఉంటాయి. తొండానికి ఇటువైపు ఒక దంతం, తొండానికి అటువైపు ఒక దంతం ఉంటుంది. అయితే మరి 2 ఉండాలి కదా. ఏనుగు ముఖం తెచ్చిపెట్టినప్పుడు ఒకటి ఏమైంది, ఇంకొకటి ఎక్కడ మిస్ అయింది? గాయం చేసేసారా? తెచ్చేటటువంటి వాళ్ళు ఏమన్నా మధ్యలో వీరప్పని ఎట్లాగైతే ఏనుగు దంతాలు తీసుకెళ్ళి అమ్ముకుంటుండే అట్లాగే ఏమైనా మధ్యలోనే మరి ఏమైనా చేశారా కుంభకోణం అంటే? అట్లాగే ఏం కాలేదు. 2 దంతాలు తెచ్చి పెట్టారు. కానీ అక్కడ దానికి కూడా ఒక నేపథ్యం చెప్పారు. రాక్షస సంహారం చేసేటప్పుడు ఆయుధంగా ప్రయోగించారని కొంతమంది చెప్తారు. ఇంకా కొన్ని పురాణాలలో ఏం చెప్తున్నారంటే మహాభారత రచన చేస్తూ ఉన్నటువంటి సమయంలో చిట్ట చివరికి వచ్చే సందర్భంలో ఘంటం పడిపోయింది. ఘంటం పడిపోతే వ్యాసుడు చూస్తున్నాడు, ఈయన చాలా బుద్ధి కుశలత కలిగినటువంటి వ్యక్తి కదా, ఘంటం పడిపోయింది. క్షణకాలం కూడా ఆగకుండా రాస్తానని మాటిచ్చాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడు చూద్దాం